బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో హెల్తీ రెసిపీ ప్రోటీన్ బౌల్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అండ్ డిన్నర్లో కూడా తినొచ్చు, పిల్లలు కూడా తినొచ్చు ఈ రెసిపీ. ఫస్ట్ అయితే ఎండు బఠానీ తీసుకున్నాను, హాఫ్ గ్లాసు. అంటే మా ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి క్వాంటిటీ బట్టి నేను తీసుకుంటున్నాను. తర్వాత హాఫ్ గ్లాసు శనగలు తీసుకోవాలి, పావు గ్లాసు పల్లీలను తీసుకుంటున్నాను నేను. తర్వాత హాఫ్ గ్లాస్ పెసర్లను తీసుకుంటున్నాను. తీసుకొని 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 3 సార్లు కడుక్కున్నాక ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. పొద్దున తినాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి, నైట్ తినాలనుకుంటే పొద్దున నానేసుకోవాలి. 8 అవర్స్ మాత్రం ఖచ్చితంగా నానిపోవాలి గింజలన్నీ. పొద్దున లేచేసరికి ఈ విధంగా గింజలు పూర్తిగా నానిపోయి ఉన్నాయి. ఇలా పూర్తిగా నానాక ఇందులో ఉన్న వాటరు వంపేసుకోవాలి. వంపేసుకొని ఈ నానిన గింజలన్నీ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో వేసుకొని నీళ్ళు కొంచెం తక్కువగా పోసుకోవాలి. పావు గ్లాస్ పోసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 8 అవర్స్ నానిపోయి ఉంది కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయేదాకా వదిలేసి తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోవాలి. కొంచెం చల్లారాక ఇందులో దోసకాయ ముక్కలు, తురిమిన క్యారెట్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి. ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి చూసుకొని, లేకపోతే ఎక్కువగా ఘాటు అవుతుంది. తర్వాత కొంచెం ఉప్పు, ఆల్రెడీ ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి కొంచెం ఉప్పు. తర్వాత కొంచెం గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. వేయించిన ధనియాల పొడి కొంచెం, హాఫ్ లెమన్ పిండుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిపోవాలి. కలిసేట్టుగా కలుపుకొని పొద్దున కానీ నైట్ కానీ తింటే చాలా బాగుంటుంది. వెయిట్ కూడా చాలా తొందరగా లాస్ అవుతారు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా షుగర్ తొందరగా